నమస్తే అందరికీ. ఈరోజు నేను నేర్చుకున్న కేక్ వచ్చి రెడ్ వెల్వెట్ అండి. వితౌట్ కలర్ యాడ్ చేయలేదు. ఓన్లీ ఎసెన్సే యూస్ చేశాను. కలర్ ఎందుకు యాడ్ చేయలేదంటే అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను. నాకు చూసుకోలేదు. అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పటికి ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉన్నదని. బట్ ఈ కేక్ చేయడానికి నేను స్టార్ట్ చేసింది 12కి, నైట్ 12కి స్టార్ట్ చేశాను. ఆ రోజు చిన్న పని నుండి భీమవరం వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. బట్ అలాగైనా ఫాదర్స్ డేకి నేను కేక్ కట్ చేయించాలని 12 అయినా పర్వాలేదని స్టార్ట్ చేశాను. బట్ అంతా ఫినిషింగ్ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 అయిపోయిందండి. 3:15 అయిపోయింది. బట్ కేక్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. టేస్ట్ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేశాను. షుగర్ సిరప్ ఎక్కువ వేసి క్రీమ్ ఎక్కువ పెట్టి చాలా బాగా వచ్చింది. అసలు ఎలా చేశాను ఏంటనేది వీడియోలో చూసండి. ముందుగా అయితే నేను రెడ్ వెల్వెట్కి స్పాంజ్ అయితే తయారు చేసుకున్నాను. ఆ స్పాంజ్ తయారు చేసి ఆ పై లేయర్ తీసి పక్కన పెట్టానండి. ఆ పై లేయర్ ఎందుకు తీసానంటే మనకి క్రమ్స్ కావాలి కదా, రెడ్ వెల్వెట్కి ఖచ్చితంగా క్రమ్స్ వేస్తే అందంగా ఉంటుంది కదా, సో అందుకని. బట్ నాకు ఇక్కడ ఎయిర్ బబుల్ అనేది ఫామ్ అయింది. అసలు ఎందుకు ఫామ్ అయిందో నాకు అర్థం కాల. ఎప్పుడు చేసేటట్టే అంతా చేశాను కానీ ఒక పెద్ద కన్నం అయితే పడిపోయింది. దానివల్ల నాకు క్రీమ్ పెడుతుంటే ప్రతిదీ కూడా పొడి పొడిలాడితే లెగిసిపోయింది అనమాట. సరే, నేర్చుకుంటున్నప్పుడు మనం ప్రతిదీ నేర్చుకోవాలి కదా. స్పాంజ్ కేక్ అయితే చాలా ప్లఫీగా, చాలా మెత్తగా, చాలా బాగా వచ్చిందండి. అసలు నేనైతే వితౌట్ క్రీమ్ ఇలాగే తినేస్తాను, అంత బాగుంది. తర్వాత ఇలా 2 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. అక్కడ హోల్ వచ్చేసింది కదా, దానివల్ల ఈ పక్కన కూడా విడిపోతుంది. అక్కడ కూడా లైట్గా చిన్న చిన్న హోల్స్ అనేవి పడిపోయినాయి. బట్ ఈసారి అలా కాకుండా ట్రై చేస్తాను. లేదు, ప్రతి కేక్ బాగానే వస్తుంది. మరి ఇది ఎందుకు అలా వచ్చిందో. తర్వాత లేయర్స్ కింద 3 లేయర్స్ కింద కట్ చేసుకొని దాంట్లో షుగర్ సిరప్ యాడ్ చేసుకున్నానండి. ఈ షుగర్ సిరప్లో నేను కొంచెం లైట్గా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. వెనిలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకాస్త బాగుంటుందని షుగర్ సిరప్ కూడా కొంచెం హాట్గా ఉన్న వాటర్ తీసుకుని, ఒక వామ్ వాటర్ అనమాట, మరీ వేడి నీళ్ళు కాదు, కొంచెం వామ్ వాటర్ తీసుకొని షుగర్ యాడ్ చేసుకొని మన కేక్కి ఎంత తడి అయితే కావాలో అంత తడిగా మనం చేసుకోవాలి. తర్వాత విప్పింగ్ క్రీమ్ నేను ఈసారి ఎక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే మా వాళ్ళందరికీ క్రీమ్ ఎక్కువ కావాలంట. సో ఎప్పుడైనా కానీ మనం ఇల్లు గెలిచి రచ్చగలవాలంటారు కదా. సో ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ట్రమ్ కోడ్ అయితే చేసుకుని తర్వాత మళ్ళీ లైట్గా ఒక క్రీమ్ అయితే అప్లై చేశాను. తర్వాత సెకండ్ లేయర్ తీసుకున్నాను. సెకండ్ లేయర్ చూసారు కదా, సెకండ్ లేయర్లోనే ఎయిర్ బబుల్స్ అని బాగా వచ్చేసాయి. పైన కింద బాగానే ఉన్నాయి. సో నేను సరిగా ట్యాప్ చేయలేదనిపించి నాకు అనిపించింది. సరే, ఆ లేయర్ కూడా పెట్టుకుని కొంచెం షుగర్ సిరప్ అయితే యాడ్ చేశాను. సిరప్ ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెం ఒక్కొక్క లేయర్గా ఇలా రౌండ్ చుట్టుకుంటా లేయర్స్ మీద వేసుకుంటా వస్తే మనకి స్పాంజ్ కేక్ ఆ కేక్ లేయర్ అనేది బాగా పీల్చుకుంటుందండి. సేమ్ అలాగే దీని మీద కూడా మళ్ళీ క్రీమ్ అనేది అప్లై చేసేసి ఇప్పుడే కొంచెం సైడ్స్ కూడా నేను కవర్ చేసుకున్నాను. ఇలా క్రీమ్ ఇలా ఫ్లాట్ సర్ఫేస్లో చేసుకుంటా వస్తే ఎక్స్ట్రా క్రీమ్ అనేది సైడ్కి వచ్చేస్తుంది. ఆ సైడ్కి వచ్చేసిన దాన్ని మనం చుట్టూ ఇలా ఫస్ట్ ఈజీగా అయిపోద్ది అనమాట. లాస్ట్లో మనకి పెద్ద పని అనిపించదు. ఇలా స్మూత్గా కొంచెం కొంచెం కింద మొత్తం కేక్ అంతా ఇలా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను 2 లేయర్స్. ఇప్పుడు థర్డ్ లేయర్ వచ్చి నాకు ఎప్పుడు డోమ్ షేప్లో కుక్ అవుతుంది కదా. ఈసారి నేనైతే కేక్ గిన్నె కూడా మార్చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేస్తాను వేరేది. ఈసారి డోమ్ షేప్ కట్ చేసి దానికి కూడా షుగర్ సిరప్ యాడ్ చేసి క్రీమ్ అప్లై చేసిన తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే నేను హార్ట్ షేప్ చేద్దాం అనుకున్నాను కదా. మరి ఇదేంటి రౌండ్ కాదు గోపురంలాగా వచ్చేస్తుందని చెప్పి హార్ట్ షేప్ అప్పుడు నాకు వీడియో తీయడం కుదరలేదులేండి. అంటే అప్పటికి టైము 1:32 అవుతుంది. సో ఇంకా నేను తీసి అంత కాకుండా ఫాస్ట్గా దాన్ని కట్ చేసి సైడ్కి లవ్ సింబల్ షేప్ అయితే లాగేశాను. లాగి కొంచెం పైన ట్రమ్ కూడా అది ఇచ్చేసి ఇంకా క్రీమ్ నేను ఎంత అప్లై చేసినా కానీ క్రీమ్ ఎక్కువైపోతుంది తప్ప ఆ క్రమ్స్ అనేవి పోవట్లేదు. ఎందుకంటే నాకు ఎయిర్ బబుల్స్ వచ్చేసాయి కదా. చూసారు కదా, టైం 2:10 అవుతుంది. సో ఇక్కడ ఇంకొక మైనస్ ఏంటంటే నాకు నాజిల్స్ అనేవి 12 నాజిల్స్ వచ్చినాయి. ఆ 12 నాజిల్స్ కూడా సేమ్ ఒకటే డిజైన్, సైజు వేరు అంతే. సరే, మనం ఇంకా దెబ్బ తినేసామని అర్థమైన తర్వాత దాంతోనే ఒక సింపుల్ డిజైన్ అయితే కింద వేసేసుకున్నాను. ఎందుకంటే దీనిపైన ఫినిషింగ్ మనం కేక్ కేక్ ఉన్న
ఒక లేయర్ అయితే తీసాం కదా, పైన దాన్ని లైట్గా వేడి చేసి మిక్సీ కొట్టేసి దానిపైన క్రమ్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. నిజంగా రెడ్ వెల్వెట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కలర్ వేస్తే ఇంకా సేమ్ మనం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటే సేమ్ మనకు బయట ఎలా దొరుకుతుందో అలాగే ఉంటుంది అనమాట. సో చాలా లేట్ అయిపోయిందండి, బట్ అప్పటికి చాలా ఓపికతో చేశాను. ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ అయితే నాకు ఇలాగే నచ్చింది, బాగుంది అనిపించింది. కొంచెం లైన్స్ అని వచ్చి పెట్టిన తర్వాత ఇలాగే బాగుంది అనిపించింది. లాస్ట్లో క్రమ్స్ అయితే యాడ్ చేశాను, అది కూడా చూపిస్తాను చూడండి. వీడియో అయితే తీయలేదు, ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో తీయడం కొంచెం కష్టమైంది నాకు. 15 to 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టి ఇది మొత్తం కేక్ సెట్ అయిన తర్వాత నేను కొంచెం ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను. కలర్ లేదు కాబట్టి ఎసెన్స్ యాడ్ చేసుకుని చిన్న పైన డెకరేషన్ అనేది చేసేసి ఇంకా లాస్ట్లో పై లేయర్ తీసిన కేక్ని కొంచెం వేడి చేసి మిక్సీ కొట్టేసి ఆ క్రమ్స్ అనేవి నేను కేక్ పైన యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా పైన కొంచెం జామ్ లైట్గా కరిగించి అది కూడా కొంచెం సిరప్ కింద యాడ్ చేశాను. అయితే టేస్ట్ అనేది చాలా బాగుందండి. ఇంకా నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ ముందులేండి ఇంకా 3:30కి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ 9కి కట్ చేయించాను. అప్పటికే క్రీమ్ కేక్ అంతా బాగా కూల్ అయ్యి క్రీమ్ కూడా అసలు చాలా బాగా వచ్చింది. ఈసారి అయితే మా ఇంట్లో వాళ్ళు 100% సాటిస్ఫై అయిపోయారు. వాళ్ళకి కావాల్సిన క్రీము, వాళ్ళకి కావాల్సిన టెక్స్చర్, వాళ్ళకి కావాల్సిన టేస్ట్, స్వీట్నెస్తో సహా చాలా బాగా వచ్చింది. నిజంగా నేర్చుకునే స్టేజ్లోనే మనకి కొంచెం సక్సెస్ అయ్యిందంటే మనకు రాంది ఏదైనా నేర్చుకుంటూ ఇందులో సక్సెస్ అయ్యామంటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.